అఖండ సినిమా ఓటీటీలో వచ్చిందా? ఎలాగో థియేటర్ లో మిస్ అయ్యాం. ఇంకా లేట్ చేసి వెయిట్ చేయకుండా టీవీలో వేసి ఒక ఊపు ఊపేద్దాం. అబ్బా టైటిల్ స్టార్ట్ అయిపోయి. ఈ సౌండ్ తో మనకి కిక్ రావట్లేదా? నాన్నగారికి నిన్న ఆఫీస్ లో గిఫ్ట్ వచ్చిన స్పీకర్లు ఉన్నాయిగా, అవి ఎట్టేద్దాం. అబ్బా బాలయ్య బాబు ఎంట్రీ అదిరిపోయింది. ఈ బోయపాటి ఫిజిక్స్ కి మన ఎఫెక్ట్స్ యాడ్ చేసామంటే ఇంకా హాల్ సినిమా హాల్ అయిపోవాల్సిందే. అదే జై బాలయ్య ఫోటో. బోయా బాలయ్య తప్ప రౌడీలందరూ అబ్బా. అఖండ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. తమనన్న ర్యాంపేజ్ కి ఈ సౌండ్ ఏం సరిపోతే పెంచాల్సిందే. బమ్మకండ బమ్మకండ. ఏమైంది? స్పీకర్ల నుండి సౌండ్ రావాలి కానీ పొగొస్తుందేటి? రే ఏంట్రా అన్ సౌండ్ ఎట్టుకొని చూస్తున్నా? ఒరే ఆ స్పీకర్లు మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు, అప్పుడే నాశనం చేసావు కదరా. బంగారం లాంటి స్పీకర్లు అలా ఎలా పేల్చేసావురా? పేల్చింది నేను కాదు నాన్నగారు, మరి తమనన్న. తమనెందుకు పగల పడతాడో తెరమాలనేదవా? అంటే అఖండ సినిమా ఫుల్ సౌండ్ తో చూస్తే థియేటర్ లో చూసినట్టు ఉంటదని కొంచెం సౌండ్ పెంచానండి, అంతే. ఆ బీజిఎం దెబ్బకి మన స్పీకర్ బాక్సులు బ్లాస్ట్ అయిపోయినాయి. ఓహో, అయితే ఇప్పుడు నా దెబ్బకి నీ బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. ఏంటి మామ పొద్దు పొద్దున్నే వస్తావు? అఖండ ఓటీటీలో వచ్చిందండి మామే, పదే ఓ షో చేద్దాం. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ షో దద్దరిల్లిపోయింది మామ. హట్ అయిన బాడీ పార్ట్స్ కూడా ఇంకా సెట్ అయినట్టు లేవు. మళ్ళీ ఇంకో షో అంటే నా వల్ల అవ్వదు మామ. అదేంట్రా అలా అంటావు? సినిమా చూసిన లక్కీ విన్నర్స్ కి బాలయ్య బాబుని కలిసే అవకాశం ఉందంటే. అవన్నీ లక్ ఉన్న వాళ్ళకి మామ. మన జీవితంలో ఎప్పుడు బొక్కే గాని లక్ ఎప్పుడు ఏడిసింది ఏమో. ఈ రోజు మన సుడి బాగుంటే బాలయ్య బాబే ఫోన్ చేసి పిలుస్తాడేమో. ఏంటయ్యా బాలయ్య? ఆశకు కూడా స్పీడ్ బ్రేకర్ ఉండాలి మావా. నువ్వు మరీ ఎక్కువ ఊహించేస్తున్నావు. హలో హలో, ఎవర్రా మాట్లాడేది? ముందు అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. ఎవడ్రా ఎర్రికప్ప? ఎవడ్రా నువ్వు? మీరే ఫోన్ చేసి ఎవరు కావాలని అడుగుతారేటండి. ఎందుకు ఎవరు కావాలి మీకు? పిసినోడు శ్రీనివాసరావు ఉన్నాడా? ఉన్నానుగా. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఆడితోనే. ముందు అది చెప్పు. గాడిదా? గాడిదా? ఈ స్టైల్ ఆఫ్ తిట్లు ఎక్కడో విన్నట్టుందే. నేనే నేనే అఖండ రుద్ర సికందర్ గోరా. గోరా నువ్వా? మరి ఫోన్ చేసి మాట్లాడకుండా బాలయ్య బాబులో డైలాగులు చెప్తావేంటి? ఎవడ్రా పిచ్చిగా? ఎవడ్రా నువ్వు మధ్యలో? నేనురా నందమూరి నటసింహాన్ని. బాలయ్య బాబు గారు మీరా? నేనే. అఖండ సినిమా కాంటెస్ట్ లో లక్కీ విన్నర్ గా నువ్వే సెలెక్ట్ అయ్యావు. నిజమా? నేను నమ్మలేకపోతున్నాను బాబు. రేపు నన్ను కలిసాక నువ్వే నమ్ముతావులే. కలవడమా? ఎక్కడ బాబు? ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వచ్చేస్తా, మిమ్మల్ని కలిసేస్తా. ఏంట్రా ఆంజనేయుడి ముందే కుప్పగొంతులా? రేపు నేను హోస్ట్ చేయబోయే అన్స్టాపబుల్ షోకి మీరే గోస్ట్లు, అదే మీరే గెస్ట్లు. నువ్వు నీ పిచ్చుక ఫ్రెండ్ తప్పకుండా వచ్చేయండి. రేపు షోలో కలుద్దాం. ఓకే బాబు. నాటిసారా ప్రెజెంట్స్ అన్స్టాపబుల్. కో పార్ట్నర్స్ మనాలి రెంటల్ కార్స్, అన్అఫీషియల్ పార్ట్నర్ లస్కు డబ్బా లస్సీ పాయింట్. అందరికీ నమస్కారం. నేనెవరో మీకు తెలుసు. నా స్థానం మీ మనసు. మధ్యాహ్నమే తిన్నా చేపల పులుసు. ఏంటి మనల్ని కూడా ఏం తిన్నావని అడుగుతున్నట్టున్నారే. నేను వంకాయ పులుసు బాబు. నేను లేడీస్ ఫింగర్ ఫ్రై. మూయ్. ఎవర్రా మీరు? క్యాటరింగ్ కుర్రాలా లేదా ఫ్లోర్ తుడిచేవాళ్ళ? మీరంత కోపంగా అరకండి బాబు. ఫ్లోర్ తొట్టం కాదు, తడిపెత్తాడు. అవును బాబు, అసలైనది చిట్టి కాయ. ఏం కాయరా? గుండెకాయ. అది చెప్పు గాడిదా. అయినా ఎవర్రా మీరు? సెక్యూరిటీ ఎవడ్రా వీళ్ళని లోపలికి రానిచ్చింది? అల్లే బాబు గారు ఇవాళ మన గెస్ట్లు. గెస్ట్లా? వాడేసిన పేస్టుల్లా ఉన్నారు. వీళ్ళు గెస్ట్లు ఏంటి? అయినా మీరేంటి నేను పిలవక ముందే వచ్చారు? నేను పిలిచాక రావాలి. వామ్మో. ఓకే, మరి ఈ రోజు మన గెస్ట్లని పిలిచేద్దామా? అల్లరి పనులకి ఆధార్ కార్డు లాంటి వాడు, చిల్లరి చేష్టలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు. వెల్కమ్ ఇజనగుడు శ్రీనివాస్ మనోహర్. బాబు బ్రాకెట్ లో మను. ఏంట్రా? ఏం లేదు బాబు.
నెక్స్ట్ గెస్ట్ క్యూట్నెస్ కి కవర్ ఫోటో లాంటోడు, అమాయకత్వానికే అంబాసిడర్ లాంటోడు, మన చిట్టి ప్రాణం ముఖేష్. రండి రండి కూర్చోండి. ఎలా మీ ముందు టాక్ షోలో కూర్చుంటావని ఎప్పుడు అనుకోలేదు బాబు. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం. బాబు మీతో సెల్ఫీ దిగొచ్చా? దానికే రండి. ఫోటోలు బాగా వచ్చాయి. బాబు బాబు నా ఫోను. అలవాట్లో పొరపాటు, వెళ్ళేటప్పుడు తీసుకుందులే. ఇంకా మనం లాగ్ చేయకుండా ముందుకు లాగిచ్చేద్దాం. మను చెప్పండి, వెదోపనులు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? ఎక్కువగా ఏ చేస్తామండి, అవి కాకుండా ఫన్మోజీలో వీడియోలు చేస్తుంటామండి. అబ్బా హాస్యం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం రోగం. అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? నాతో ఏమనలేదండి. నవ్వుతూ బతకాలరా అన్నారు. మీరు నవ్విస్తూ బతుకుతున్నారు, చాలా గొప్ప విషయం. ఇంతకీ మీ ఛానల్ పేరు? ఫన్మోజీ అండి. అందరూ విన్నారు కదా, ఫన్మోజీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు ఛానల్లో? నేను హీరో, ఈడు కమెడియన్. ఈడు తప్పు చెప్తున్నాడు బాబు గారు. నేనే హీరో, ఈడే కమెడియన్. షటప్ బ్లడీ ఫూల్స్. ఈ హీరోని ఎదురుగా పెట్టుకొని నేను హీరో అంటారేంట్రా? ఐ యామ్ ద లయన్, యు ఆర్ ద కమెడియన్. అవును బాబు, ఎప్పుడో రీల్ లో చూసే లయన్ని ఇప్పుడు రియల్ గా చూస్తుంటే నాకు ఆగట్లేదు బాబు. సోఫా తడిపేకు, వెళ్ళి పోసుకుంట్రా. నేను చెప్తున్న ఆనందం గురించి బాబు. అది చెప్పు గాడిదా. మన ఫన్మోజీ ఫ్యాన్స్ కోసం నేను డైలాగ్ చెప్తా. పుష్పలో కేశవ అంటాడు మచ్చ, ఈ బాలయ్య చేస్తాడు రచ్చ రచ్చ. ఫన్ స్టాపబుల్ బాబు, ఫన్ స్టాపబుల్. మరి ఇంకో విషయానికి వస్తే, మను నీ పేరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? మనులో మా అంటే మేజర్ చంద్రకాంత్, నాన్నగారు అప్పట్లోనే పెద్ద బ్లాక్ బాస్టర్. మరి నా అంటే నరసింహనాయుడు, నా సినిమా అది ఇంకా పెద్ద బ్లాక్ బాస్టర్ అనుకో. సో నాన్నగారి సినిమా నా సినిమా కలిపి ఉన్నది కాబట్టి నీ పేరు మంచి పవర్ఫుల్ నేమ్, అందుకే నాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళు నా పేరు ముందు ఇనిషియలే ఉందనుకున్నాను. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందని మీరు చెప్తేనే అర్థమైంది బాబు గారు. సరే సర్లే, ఇంకా మీరు చేసిన సిరీస్ లో మీ ఫేవరెట్ సిరీస్ ఏంటి? విలేజ్ సిరీస్ బాబు. నాకు కావాల్సింది కూడా అదే. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు నీ మరదలు నువ్వు బీజియం ఎలాగే వేసుకుంటూ ఉండు, మీ నాన్న చూస్తే బెల్ట్ తో నిన్ను వేసుకుంటాడు. ఓ బాబు, ఇప్పుడు అన్ని ఎందుకు, అసలే ఇంటికి వెళ్ళాలి. అవును బాబు, బెల్ట్ కి వీడి బ్యాగ్ కి విడదీయలేని సంబంధం ఉంది. నువ్వు ఊరుకో మావా, ఓ తుత్తు అంటావు. అయినా ముక్కు, నువ్వు ఏంట్రా నా డైలాగులు వాడేస్తున్నావంట? ఊరుకోండి బాబు, సినిమాల మీద మీకున్న ఎడిక్షన్, డైలాగుల్లో మీరు చెప్పే డిక్షన్ ఎవరైనా మ్యాచ్ చేయగలరా? ఏరా బాబు, ఏవి వేయండి. ఒరే ముక్కు, ఏది ఒక్కసారి మావయ్య అనమ్మా. మాయ్యా ముక్కు, ఏది ఒకసారి మావయ్య అనమ్మా. మాయ్యా, అబ్బా నాకు కూడా గోల్డ్ చైన్ వేస్తారా మాయ్యా? లేదురా, రఫ్ చెయ్యేస్తా. అయినా నువ్వేమో తక్కుతున్నావేంటి? గుర్రాలు, చేసింగ్లు, హాస్టల్లు, గిఫ్ట్లు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. ఏంటి మావా గుర్రాలేంటి? గుర్రాలు కాదు మావా, కుర్రాళ్ళు. మనం అందమైన కుర్రాళ్ళని బాబు గారు చెప్తున్నారు. అయినా ఇప్పుడు ఈ క్వశ్చన్లన్నీ ఎందుకు బాబు, బ్రేక్ తీసుకుని యాడ్ వేసేయండి. నా షోలో యాడ్లుండవు, అన్ని రాట్లే. దాహం వేస్తుంది, ఒకసారి ఆగండి. నిమ్మరసం పట్టుకురా. ఏంటి సార్? నిమ్మరసం ఏటు వినబట్లేదు సార్. నిమ్మరసం, జాంకీ రసం. అదే నిమ్మరసం పట్టుకురా. ఓకే, ఈ రోజు మన షోలో ఓ గెస్ట్ వస్తున్నాడు. గెస్టా? ఎవరై ఉంటారబ్బా? ఏమో నాకేం తెలుసు, చూద్దాం. నే అడుగడితే ఓ షో మొదలెడితే ఓ అరే గుండీలు తీసి కాలరి ఎగరేతే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. నేను వచ్చేసా బాబు. ఒక్కసారి ఏంట్రా? ఒక్కసారి కొట్టండి బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేరా? మీరు కొట్టాల్సిందే, నేను చూడాల్సిందే. సరే ఓకే. పన్ను ఊడిపోయినట్టుంది. ఏంటి బాబు అలా కొట్టేశారు? నువ్వే కదరా కొట్టమన్నావు. నేను కొట్టమంది నన్ను కాదు సార్, నీ తొడనే. ఆ క్లారిటీ నువ్వు నాకు ముందు ఇవ్వాలి. అవును, ఇందాక డాన్స్ చేస్తున్నప్పుడు ఏంటి ఎట్టెట్టా అంటాను? అది ఎట్టెట్టా కాదు బాబు, నీ స్టెప్. అది స్టెప్లా లేదురా,
స్టీల్ కి పట్టిన తుప్పులా ఉంది ఎర్రికప్ప. ఓ తేడా సింగ్. ఓకే బాబు, సారీ. నాకు ఎప్పటి నుంచో కోరుకుంది, అది ఈ రోజు తీరుస్తారా? ఏంటది? మీ డైలాగ్ ఒకటి నేను చెప్తాను, నా డైలాగ్ ఒకటి మీరు చెప్పాలి. ఓకేనా? గోరా ఇలా రా. నేను రాను, మీరు కొడతారు. నేనేం కొట్టనులే గాని ఇలా రా. ఎంత సీరియస్ గా పిలుతున్నాడంటే మళ్ళీ గోపలు ఎదిరిపోతాయేమో. ఎందుకైనా మంచిది ఫేస్ కొంచెం డిస్టెన్స్ లో పెడదాం. నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఫస్ట్ నా డైలాగ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నీ డైలాగ్ నేను చెప్తా. అలా అయితే ఓకే. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కోతలు కోస్తే కపాలం పగిలిపోద్ది. అఖండ రుద్ర సికందర్ ఘోరా. నీకో దండం పోరా, చెవులకు చెప్తున్నా. బాగా చెప్పావు గోరా. కళాకారుడికి కర్రీ లేకపోయినా ముద్ద దిగుతుందేమో గాని క్లాప్స్ లేకుండా ముద్ద దిగదు. సో అందరూ చప్పట్లు. ఓకే, ఇప్పుడు నీ డైలాగ్ నేను చెప్తా. ఏ కామ్ కో కర్నా హై షామిల్, హమ్ దిల్ కో డర్నా హై ముష్కిల్, ఏ దిల్ హై మెహఫిల్. యో వన్స్ మోర్. ఏంట్రా వన్స్ మోర్? ఇదేమైనా డాన్స్ స్టెప్ అనుకున్నావా? డైలాగ్ వన్స్ మోర్ అంటే వన్స్ మోర్. నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఓకే బాబు, కూల్. ఓకే ఓకే, ఇదంతా ఎప్పుడు ఉండేదే. మనం లేట్ చేయకుండా ఒక చిన్న గేమ్ ఆడదాం. అబ్బా, నాకు గేమ్లు అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు తొక్కుడు పిల్ల, దొంగ పోలీస్, గోళీలాట్లు అబ్బా చాలా ఆడాం. ఇంతకీ గేమ్ ఎక్కడ ఆడదాం బాబు గారు? ఉప్పల్లోనా, ఎల్బీ స్టేడియంలోనా? రే, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. కాదని ఇంకేది పని చేసినా నీ నెక్స్ట్ బర్త్డేకి కేక్ ఉండదు. అమ్మా వద్దులే. మనం ఆడబోయే గేమ్ గూటి బిల్లో తొక్కుడు బిల్లో కాదు, ట్రూత్ ఆర్ డేర్. ఓ వావ్. గోరా, వెళ్ళి ఆ బాటిల్ పట్టుకురా. బాటిల్ ఒకటేనా బాబు? గ్లాసులు కూడా తీసుకురానా? నేను తెమ్మంది తాగడానికి కాదురా, ఆడడానికి. రెడీ ఫూల్. వామ్మ, తెచ్చేస్తున్నా. సమయం లేదు మిత్రమా. ట్రూతా డేరా? డేర్ ని చిట్టుగుంట బేర్ చేయలేదేమో. ట్రూతే. అయితే ముక్కు, నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసావా? లేదు బాబు. ట్రూత్ చెప్పకపోతే నాకు బూతులు వస్తాయి, ముందే చెప్తున్నా. ట్రూత్ చెప్తే మనోగడి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నిజమే బాబు గారు, ఆడికని సీన్ లేదు. వాడి లవ్ స్టోరీలో నీకే సీన్ లేదురా గాడిద. బాబు గారు ప్లీజ్. సరే సర్లే, చిట్టి ప్రాణం బాధపడుతుంది కాబట్టి వదిలేస్తున్నా. ట్రూతా డేరా? ఈ ట్రూత్లవి మన వల్ల కాదు గాని డేర్ బాబు. వావ్ సూపర్. నీ డేర్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒకరిని తిట్టాలి. ఎవండి బాబు? మనుగన్నా ముక్కుగన్నా చెప్పండి, బూతులు తన్నుకొచ్చేస్తున్నాయి. కాదు, నీ చిరకాల మిత్రుడు సుల్తాన్ బాయిని. ఆడి దగ్గర అప్పు తీసుకున్నందుకే 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. ఇప్పుడు గాని ఆయన తిడితే ఏ పెనాయిలో తాగిచ్చేస్తాడు. వద్దు బాబు గారు. నేను ఒకసారి ఆర్డర్ చేస్తే ఎక్స్క్యూజ్ ఉండవు, ఎగ్జిక్యూషన్ లే. స్టార్ట్ చేయి. చెయ్యి. రే సుల్తాను, అప్పిచ్చి నన్ను చెప్పులు అరిగేలా తిప్పుతున్నావు కదరా. నేను దొరకడం కాదురా, నాకు నువ్వు దొరికితే కుక్కర్లో వేసి నిన్ను పప్పు చేసి పిప్పి పిప్పి చేసేస్తా. నీకు నా చేతిలోంచి వచ్చే డబ్బులు కాదురా, దెబ్బలే. వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావా? నువ్వు సుల్తాన్ అయితే ఇక్కడ లయన్. నీ వెనక డబ్బు ఉంటే నా వెనక బాబున్నాడు. కొరికి కొరికి కైమా చేసేస్తా. విన్నావుగా సుల్తాన్, దీనికి నాకు ఏం సంబంధం లేదు. బయటికి వచ్చాక కొరుకుతాడంట, కొరికించుకో. విన్నాను బాబు. అరే గోరా, బయటికి రారా, నీ బొక్కలు చూరా చూరా చేసి పాయా సూప్ చేసుకుంటా. ఏయ్ బాబు బాబు బాబు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ కాదు, కొడితే తూతుడతాయి. ఈ గేమ్ నేను ఆడడానికి కాదురా, నేను మీతో ఆడుకోవడానికి. లేదు బాబు, మీరు ఆడాలి. అవును బాబు, మీరు ఆడాలి. సరే సరే, ఫ్యాన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ఆడతా. అడగండి. బాబు, మీరు తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ విలన్ సైడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ ఆ డ్రైవర్ మనోడే. వాడికి ముందే చెప్పా, నేను తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవాలని. అంతే, సింపుల్. ఇన్నాళ్ళు ఈ నిజం తెలియక వచ్చిపోయే ట్రైన్ల ముందు తొడగొట్టాను. కొట్టి కొట్టి తొడ మీద అంత వాపు వచ్చింది కానీ ట్రైన్ మాత్రం వెనక్కి వెళ్ళలేదు. నువ్వు కొడితే వాపొస్తాదేమో, నేను కొడితే ఊపొస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందే బాగా. ట్రూతా డేరా? ముక్కు మావగా ట్రూత్ చెప్పాడు కదా, మనం డేర్ చెప్దాం. డేర్ బాబు. అయితే డాన్స్ చెయ్యాలి. డాన్సా? చించేస్తాను బాబు. ఓకే, స్టార్ట్ సాంగ్. యా 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 జై బాలయ్య యమాకి రేకుతాందయ్యో తస్సాదియా. యా 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 జై బాలయ్య యమో గుర్రా లెక్కలేమో సయ్యా సయ్యా. షట్లు అయిపోయి, సర్లే ప్యాంట్ లాగేద్దాం.
బడబాయ్. రే ఏంట్రా నేను షర్ట్లు ఒకటే లాగమంటే ప్యాంట్లు కూడా లాగేసో. నాకేం తెలుసు ఇంత దరిద్రం చూడాల్సి వస్తుందని. నీకు తెలుసు కదరా నాకు ఉన్నది ఒకే ఒక బొక్కలు డ్రైయర్. అది ఒక రోజు ఒంటి మీద ఉంటే ఇంకో రోజు దండి మీద ఉంటది. అంటే ఈ రోజు యాస్ దండి మీదే ఉంది. ఈ దరిద్రాన్ని చూడలేకేమో లైట్లన్నీ అయిపోయాయి. ఓకే మను, నీ దేన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రామరాజు, బరీన్లు మరియు గోచీల వారి నుంచి నీకో గిఫ్ట్ హ్యాంపర్. ఏంటి బాబు అది? ఈ 6 ప్యాక్ ఆఫ్ కట్రాయర్లు. అబ్బా మీరు 6 ప్యాక్ కట్రాయర్లు ఇస్తానా? నాకు 6 ప్యాక్ వచ్చినంత ఆనందంగా ఉంది బాబు. ఓకే ఓకే, ఇంకా చిట్టి ప్రాణం కోసం ఈ చిన్న గిఫ్ట్. ఎస్, అలా పక్కకు పోయి చప్పరించుకో. బాబు మరి నాకేం లేదా? ఎందుకు లేదు? ఇదిగో. ఏంటి బాబు ఇది? పన్నురా, నీదే. స్టార్టింగ్ లో కొట్టే కదా, అప్పుడు ఊడింది. తున్న కుక్కలా ఉండడం వల్ల నీకు తెలియలేదు బండవేదవా. వెళ్ళి పెట్టిచ్చేసుకో. థ్యాంక్ యూ బాబు, మీతో ఇలా షోలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మీ ముగ్గురిని కలిసి మాట్లాడి ఇలా కబుర్లు చెప్పుకోవడం ఎంతో సంతోషంగాను ఆహ్లాదకరంగాను ఉంది. బాబు మీతో కలిసి ఒక్కసారి తొడగొట్టాలని ఉంది. అవును బాబు, నాకు కూడా. అవును బాబు నాకు కూడా. మరి ఇంకా అలాగే నించొని చూస్తారేంట్రా గాడిదల్లారా? రండి అందరూ కలిసి కొడదాం. జై బాలయ్య. రే నిమ్మరసం చెప్పాను ఇంకా తేలేదే. ఆ నిమ్మరసం వచ్చేలోపు మీరు వీడియో చూసి నవ్వుకొని వెళ్ళిపోకుండా లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విలన్ని లాగిపెట్టి కొట్టినట్టు మీరు కూడా గంట సింబల్ ని లాగిపెట్టి ఒకటి కొట్టండి. సైనింగ్ ఆఫ్. నేను మీ NBK.